ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా, రండి రండి. నువ్వు వెళ్ళు, మధుకి థ్యాంక్స్ చెప్పు. కలిసి కాబట్టి కాదా? కుడి కాలు పెట్టి లోపల రండి. రండి రండి. ఎక్కడ చూసినా పంపితేలా. అయ్యో బాబోయ్, ఏంటి బాబుకుంటుందా? పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో. 3 రోజులు ఈ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా? చెప్తాను. ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఇక్కడ ఏం కంగారు పడకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్రవబోతున్నావు. ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే. అదే మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దిక్కుని పెట్టి దిక్కుండదేమో అని భయపడ్డాం. నిజంగా పెళ్లి చేసుకుని పెళ్ళవతో ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దు కాకపోయినా ఒక్క చేట వేసామని కాదు తల్లి, అందరం వచ్చి పడతామమ్మా. వచ్చి మీ పెట్టడం అయిపోయింది. ఎన్ని సామాన్లు సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తావు? చౌకోసం మేకలాగా రండి వెళ్దాం. చాలా సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చావు. అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడడానికి వచ్చావు. రండగా పడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. రండగా రండి వెళ్దాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్టా ఉందో. అందరూ అర్థం చూసుకో, తెలుసు నేను చూడడానికి వచ్చాను. రండగా రండి వెళ్దాం. చూడడానికి మీరు ఎవరైనా రా అక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూసుకోవాలి. అత్తయ్య మొహం చూసుకో. ఏమండి ఏమండి, ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుందండి. పడుకో. సర్లేండి, కిటికి తెరిస్తే లేకి జనం కోలం, ఊరికి కాలు కంపు. ఏమండి, ఒక మాట చెప్తాను, వింటారండి? నాకు ఈ ఇల్లు, ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చేద్దాం? ఏమండి, ఈ ఇల్లు కావాలంటే అతికిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలకి పడేవాడు, కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు. దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే, ఏదో ఒకటి చేద్దాం. పడుకో. ఎక్కడో నిద్ర పడి చేస్తే కదా. నీకు నిద్ర పట్టలేదు అంతేగా? పట్టిస్తే ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు, కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం, ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపను. ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఆస్తి అంతా అరిగిపోదు, కరిగిపోదు, దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకునే ఏ ఆడదే భర్త అంటే గౌరవం అవుతుంది. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు. సరే, పంపరు అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. ఇక్కడనే ఉండాలి, కూర్చొని క్రియేటివ్ ఉంటుంది. అక్కడ చిన్నబాబు వచ్చి రాయటానికి టేబుల్, కుర్చీ, సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలంకరణ అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి, ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా. నా ఆఫీస్ రూమ్ చూద్దరు రండి. చూడండి,
ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా అవసరం కూర్చోవడానికి 2 కుర్చీలు. చూసారా, బుక్ షెల్ఫ్. ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది ఇలా ఉంది idea. బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ అవుతారు? మరేం లేదు, ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి, మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఏమంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదిలేండి. నాకున్నది అవమానం కాదు దుర్గా, ఆత్మాభిమానం. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఈ ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిరుబాబు, ఇది నీ పెట్టు, అమ్మగారు ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ పెట్టా? ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా చేయండి. ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుందేమో. ఊరుకోండి, మీరు పట్టుకెళ్ళు. చక్రపాణి నా పెన్నే. నేను 2-3 నవలలు రాశాను, మీరేమన్నా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను. డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్ గా వచ్చి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గిడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే... ఆగండి ఆగండి, పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నోట్స్ రాయింది, టైటిల్స్ కావలిస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి. అబ్బా, ఏ వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు. ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి. మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ. అసలు పుస్తకాల్లాగా ఎందుకు, ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం గీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు. ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి, నేను వస్తాను. వెళ్ళిరండి. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు. ఇంటిట్లాగే బయలుదేరారు. డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఏమన్నా లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటానులేండి. మీరు పదండి. ఏమనుకోకండి, 5 minutes లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు? కాఫీయా, కూల్ డ్రింకా? థ్యాంక్స్, ఏమొద్దండి. ఏముందా? ఏమొద్దంటే ఎలాగంటే ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? సింహ, సింహు, చూడు, గెస్ట్లు వచ్చారు. 4 కాఫీలు చేసి పెట్టు. తాగకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చారు, ఏం చేయమంటావు చెప్పు. కాఫీ ఉండండి, 5 నిమిషాల్లో వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడవుతుంది? పొయ్యి 5 ఫస్ట్ క్లాస్ లో ఉండాలి కాఫీ. నమస్కారం నమస్కారం, కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తలం అండి. మా శ్రీమతి చెప్పింది. మీ నాటకాలన్నా మీ నటనన్నా మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయకం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే... క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడడం లేదు. మేము ఎంతో ఆశతో వచ్చామండి. మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే... అది ఇప్పట్లో జరగదనుకుంటా. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి. ఏమండి, ఏరి వాళ్ళు వాళ్ళ వచ్చిన పని అయిపోయింది, మాట్లాడని వెళ్ళిపోయా. పంపించేశారా? మీరు పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. అయ్యో, ఇంకా ఏం మనుషులండి మీరు? ఇంటికి వచ్చిన వాడికి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాడు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోరు.
మిమ్మల్ని గురించి ఏమనుకోరండి. ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను గురించి చండాలంగా అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పరువుని ముక్కలు ముక్కలు చేశారు, దాన్ని అతగలరా? వెరీ ఈజీ, అతగల. ఉప్పుగా ఉంటుంది. అమ్మగారు తప్పు చేశారు. కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మా. చూసావా, నీ పరువు వాడు కూడా కాపాడాడు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పేస్తే తాకుండా పోక ఇక్కడ ఉంటారా? పర్వాలేదులే, బయట పోయి తాగుతారు. ఏమండి, భోజనానికి రండి. ఏమండి, అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పని అయ్యే కొంచెం పోంచుకోండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బబ్బబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారి అడ్రస్ ఏమిటి, ఈ చక్రపాణి గారు ఆడ మగ, ఏం చదివారు, వయసు ఎంత, పెళ్ళయిందా, పిల్లల, చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనుకోండి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రికనివ్వండి. సరే, అలాగే. ఇదిగో ఈ చెక్కు తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదబ్బా. నువ్వేమిటి, నేనే చూడలేదు. మరెందుకు రాసేయటం పనిలేక? చక్రపాణిని చూడండి. చూడు, వాడొక బచ్చ, పుట్టి 2 నాళ్ళు అయింది. పంది పిల్లల్ని చెప్తుంది చూడు, ఒక మందన కోడి పిల్లల్ని బతుకుతుంది 20-21. అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు. మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వారి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. అబ్బా. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమని? ఏమండి, మీది అసలు పేరా కలం పేరా, మీరు ఆడా మగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడ కాదు మగ అని వస్తుంది, కానీ నువ్వు మాత్రం నమ్మకం. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో, ఈ చక్రపాణి గారితోనే ప్రారంభమైంది. ఆడైతేనే మొగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్ళాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. వాళ్ళంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిట్రా కాలుగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిట్టుబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీరు పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా గుమ్మడి పండ్లా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తడిగా పుట్టింది అన్నమాట. నో నో నో, మిమ్మల్ని తండ్రిని చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే? బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన బట్ట ఈ మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది, కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టి 1 నెలలో 2 నెలల్లో. అది అభాసన అవుతుంది. అయ్యో, పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే, మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్దిగా లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. No make it, sir. నీ బిడ్డ పెట్టి గొప్ప పనే చేసేవాళ్ళే. ఏంటి, చింతకాయలు తీసుకురానా, మట్టి బట్టలు తీసుకురానా? No no no, I must thank you. Come on, thank you. ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడ పెట్టబోయ్? అక్కడ ఉంది. పెట్టబోయా? అందరూ చూడాలి. పెట్టుకోండి.
ఇవన్నీ చూసారా? ఏమిటో ఇవన్నీ? ఫ్రిడ్జ్, టీవీ, ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి? అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్. కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కడి కనపట్ల నీకన్నా బుద్ధుంది. క్షమించవయ్యా. ఏమయ్యా, కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాగిస్లో. ఏం యాక్ట్ చేసిందే? ఛీ, నేను చెప్పింది సినిమా కవిత కాదు. మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లలను చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. పోవాయా? బాగుందా? అవును. అరే, కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్ నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ, మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్, బాబా బ్రేక్ఫాస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా స్కూల్లో ఫైనల్స్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్ళి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేనే కొని పెడతాను అమ్మా. నాకు కావాల్సి కూడా నువ్వే కనుక్కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. చాలండి. దుర్గా, ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము ఉంటున్నాం? ఎవరేమిటి? నేను మావారు. వాట్, నీకు పెళ్ళిపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారనమాట. లేదు దుర్గా, అన్నయ్యకు ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద, రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్లి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యగా మీ ఇద్దరు మా ఏమండి, పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తాను. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి. మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రార వింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా 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 అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని, నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.